యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభించేటువంటి ముందు చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం ధాత్రీం దుర్గస్థితిలయేశ్వరీం నమామి లలితానిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాం తే కుచున్నతే కుంకుమారాకశోనాం పుండ్రక్షుభాషాం కుశపుష్పవానాం హస్తే నమస్తే జగతే కపాదః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వజ్ఞానాం హయగ్రీవముపాస్మే. జయ శ్రీమన్నారాయణ. మరి ఈరోజు ముఖ్యమైనటువంటి విషయాలలో భాగంగా ద్వాదశ రాశుల వారు ఏమిటి, ముఖ్యంగా శత్రు బాధలు తొలగిపోవడానికి, అలాగే శత్రువులు వారి మరి అభివృద్ధి చెందకుండా ఉండడానికి, అలాగే శత్రు నాశనం కావడానికి, అలాగే మనం జీవితంలో అనుకున్నటువంటి విషయాల రీత్యా మంచి అభివృద్ధి చెందడానికి ద్వాదశ రాశుల వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే, ఏ పరిహారాలు చేసుకుంటే, మరి ఏ హోమాలు చేసుకుంటే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారు శత్రువులపై విజయం సాధించడానికి, శత్రు బాధలు తొలగిపోవడానికి, అలాగే అనుకున్నటువంటి పనులలో దిగ్విజయం సాధించడానికి, మంచి అభివృద్ధి పదంలోనికి రావడానికి ఏ దేవీ దేవత ఆరాధన చేసుకుంటే బాగుగా ఉంటుంది, పరిహారాలు ఏమిటి, అలాగే ఏ హోమ ప్రక్రియలు చేసుకుంటే వీరికి అనుకూలంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అని కనుక చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రము 3, 4 పాదముల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి తులారాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను, సాధు సత్పురుషులను పూజించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, గురువులను పూజించేటువంటి వారు, ప్రతిభావంతులుగా ఉంటారు, సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, ఖండబలం కన్నా గుంటబలం గొప్పది అనేటువంటి స్వభావం కలిగినటువంటి వారు, దేహబలం కన్నా బుద్ధిబలం గొప్పది అనేటువంటిది నమ్మేటువంటి వారు, అలాగే ఇతరుల సహాయ సహకారములు పొందకనే మంచి అభివృద్ధి పదంలోనికి రాణిస్తారు. అలాగే ధనవంతులు, గుణవంతులు, వ్యాపారం నందు నైపుణ్యం కలిగినటువంటి వారు, వ్యాపార దక్షత కలిగినటువంటి వారు, అలాగే వీరు విశేషంగా మరి ఆర్ట్స్ కళలపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. నృత్య, గీత, వాయిద్య, పుస్తక, చిత్రలేఖనాదులలో బాగుగా రాణిస్తారు. అలాగే వివిధ రంగాలైనటువంటి వ్యాపార సంస్థలు నెలకొల్పుతారు. జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలలో బాగుగా రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటితో పాటుగా వాస్తు, జ్యోతిష్యము, ప్రశ్నభాగం, పాండిత్యంలలో విశేషమైనటువంటి గేయ రచయితలుగా, సినీ రచయితలుగా, దర్శక నిర్మాతలుగా కూడా బాగుగా రాణించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీరు ఇంకా పెద్ద పెద్ద పేరున్న వ్యక్తులతో నూతన పరిచయాలనేటువంటి ఏర్పడతాయి. తగుపూర్వకంగా మంచి అభివృద్ధి పదంలోనికి రాణించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి వీరి యొక్క జాతక లక్షణాలు. అలాగే ఇక తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు మంచి అభివృద్ధిలోనికి రావడానికై, మరి అలాగే శత్రువులపై విజయం సాధించడానికై మరి తులారాశినాథుడైనటువంటి శుక్రగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా ఉండాల్సిందే. కాబట్టి తగుపూర్వకంగా తులారాశి వారు ప్రతినిత్యము కూడా శుక్రగ్రహ ధ్యాన శ్లోకాన్ని నిత్యం పఠించండి. అలాగే శుక్రవారం రోజున తప్పకుండా శుక్రగ్రహాన్ని ఆరాధన చేసుకోవడం, ఆ స్వామివారిని పూజించడం పూర్వకంగా, శుక్రగ్రహ ఆరాధన పూర్వకంగా చక్కటి సత్ఫలితాలు పొందుతారు. అలాగే శుక్రవారం రోజున బ్రాహ్మణోత్తముడికి తెలుపు రంగు గల వస్త్రాలు, కేజింబావ్ బొబ్బర్లు దానం చేసినట్లయితే శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున ఏమిటి విశేషంగా దేవాలయ ప్రాంగణంలో అనాథులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, బ్రాహ్మణోత్తములకు కానివ్వండి వస్త్రాలు, తమకు తోచిన విధమైనటువంటి పండ్లు, ఫలములు విశేషంగా వారికి దానం చేయండి. తగుపూర్వకంగా మంచి అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. అలాగే శుక్రవారం రోజున మరి విశేషంగా అన్న ప్రసాద వితరణ అనేటువంటిది చేయడం పూర్వకంగా మనకున్నటువంటి
క్షుద్బాధలు కానివ్వండి, అలాగే మరి నరదృష్టి కానివ్వండి, అలాగే శత్రు బాధలు కానివ్వండి తప్పకుండా తొలగిపోతాయి. ఇవి చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలు. అలాగే వాటితో పూర్వకంగా మరి విశేషంగా ఈ తులారాశి వారు ఏ దేవీ దేవత ఆరాధన చేసుకున్నట్లయితే బాగుగా ఉంటుంది అని కనుక చూసుకున్నట్లయితే వీరు మహాలక్ష్మి అమ్మవారిని సేవించడం పూర్వకంగా, ఆరాధన చేసుకోవడం పూర్వకంగా చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. శుక్రవారం రోజున మంచి శుచి శుభ్రతతో మరి అల్లము వెల్లుల్లి లేకుండా, ఉల్లిపాయలు లేకుండా మరి చక్కగా ఏకభుక్త భోజనం చేసి మీ యొక్క పూజా మందిరంలో అమ్మవారి యొక్క విగ్రహం, మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం వెండితో కానీ, బంగారంతో కానీ, రాగితో కానీ ఉన్నట్లయితే చక్కగా అమ్మవారికి క్షీరంతో అభిషేకం అనేటువంటిది చేసుకొని చక్కగా అమ్మవారికి మారేడు పత్రములతో లేదంటే దానిమ్మ గింజలతో కానీ అష్టోత్తర శతనామ పూజ చేసుకోవడం, అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన చేసుకోవడం, అమ్మవారికి ఎక్కువగా దానిమ్మ పండ్లు లేదా కలువ పువ్వులు మరి తామర గింజలతో కానివ్వండి, తామర పువ్వులు కానీ అమ్మవారికి సమర్పించడం, పాలు పచ్చకర్పూరం నివేదన చేయడము, అలాగే అమ్మవారికి హారతి ఇచ్చేటప్పుడు కూడా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం పూర్వకంగా ధనాభివృద్ధి కలుగుతుంది, శత్రు జయం కలుగుతుంది. అలాగే శత్రువుల యొక్క బాధలు అనేటువంటి విశేషంగా తొలగిపోతాయి. అలాగే కనకదార స్తోత్ర పారాయణం చేసుకోవడము, అష్టలక్ష్మి యొక్క స్తోత్ర పారాయణ పూర్వకంగా కూడా మంచి చక్కటి సత్ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈ తులారాశి వారు ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క లాకెట్ రూపు కలిగినటువంటిది ధరించడం ఉత్తమం. లేదా అలా వీలు కాని పక్షంలో మహాలక్ష్మి రూపం కలిగినటువంటి ఉంగరమైనా సరే ఉంగరపు వేలుకు ధరించినట్లయితే చక్కటి సత్ఫలితాలను తప్పకుండా అనుభవిస్తారు. వాటితో పూర్వకంగా మరి మీ ఇంట్లో ఒక 18 పర్యాయములు కనకదార స్తోత్రం అనేటువంటిది పారాయణ చేయడం, అలాగే అష్టలక్ష్మి స్తోత్ర పారాయణం చేసి ఇంట్లో మరి బ్రాహ్మణులకు భోజన సదుపాయాలు కల్పించి అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించినట్లయితే తప్పకుండా శత్రువులపై విజయం సాధిస్తారు. మీరు అనుకున్నటువంటి పనులలో తప్పకుండా విజయం సాధిస్తారు. అలాగే వాటితో పూర్వకంగా ఈ హోమ ప్రక్రియలలో భాగంగా కనుక చూసుకున్నట్లయితే శ్రీ సూక్త పూర్వక హోమం జరిపించడం, అలాగే మహాలక్ష్మి అమ్మవారి యొక్క మూలమంత్ర హోమం జరిపించడం పూర్వకంగా, అష్టలక్ష్మి స్తోత్ర పారాయణ పూర్వకంగా మరి హోమం జరిపించడం పూర్వకంగా మరి విశేషమైనటువంటి ఫలితాలను తప్పకుండా మీరు అనుభవిస్తారు. అలాగే వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా తులారాశి వారు అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు ఉచ్చరించండి. ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి. నమస్కారం.